అక్టోబర్ 2024 మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం. ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగం రీత్యా, విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం. విశేషించి ఈ రాశి ఫలితాల్లో అందులోనూ మనకి అక్టోబర్ 2024 సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మనకి బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం, శని మాసంలో కుంభరాశిలో సంచరించడం, రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం, అలాగే రాహు మీన రాశిలో సంచరించడం, ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది. వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం, ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చూడవచ్చు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని ఈరోజు మనం చూద్దాం. మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ, ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా అక్టోబర్ మాసం 2024 సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి విశేషంగా జన్మ రాశి యందు రాహు కళత్రంలో కేతు యొక్క సంచారం, వ్యయస్థానంలో శని ఏలినాటి శని ప్రభావం. మీనరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో గురుడు, తృతీయంలో కుజుడు కొంత అనుకూలంగా ఉండటం, అలాగే మీనరాశి వారికి కళత్రంలో రవి కేతువుల ప్రభావం చేత మీనరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు, విశేషించి ఆరోగ్య సమస్యలు కొంత బాధపడతాయి. ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో మీనరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఇబ్బందులు కొంచెం అధికంగా ఉంటాయి. మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. కళత్రంలో రవికేతువుల ప్రభావం చేత మీనరాశి వారికి కుటుంబ సమస్యలు, గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలు, అనుకోని సమస్యలు, మానసిక ఘర్షణలు అధికంగా ఉంటాయి. ఖచ్చితమైన జాగ్రత్తలు అక్టోబర్ మాసంలో వహించిన మంచిది. మీనరాశి నిరుద్యోగులకు కొంత కష్టంతో కూడుకున్నటువంటి మాసం. మీనరాశి విద్యార్థులకి కఠినమైన సమయం. మీనరాశి వ్యాపారస్తులు అప్పులతో వ్యాపారాన్ని చేయాల్సినటువంటి స్థితి కనబడుతోంది. మీనరాశి ఉద్యోగస్తులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి ఉద్యోగస్తులకు మాత్రం రాజకీయ ఒత్తిళ్లు, గొడవలు, చికాకులు మాత్రం అధికంగా అక్టోబర్ మాసంలో ఉంటాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారు ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా వ్యవహరించడం, కొంచెం దీనివల్ల మీకు కలిసి వస్తుంది. కొంచెం ఈ విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండాలని తెలియజేస్తున్నాను. మీనరాశి విద్యార్థులు కొంత కష్టపడే చదవాల్సిన సమయం. మీనరాశి స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. మీనరాశి వారు ప్రతి పనిని లోతుగా తీసుకోకుండా, విశేషంగా ప్రతి పనిని పదే పదే దాని గురించే మాట్లాడకుండా, మీరు ఆ పనిని చాలా, ఏ విషయమైనా సరే చాలా జాగ్రత్తగా దాన్ని ఎక్కువ మాట్లాడకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమని సూచిస్తున్నాను. మీనరాశి వారు అక్టోబర్ 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, పారాయణం చేయడం, అలాగే నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం, శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుని దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల
మరింత శుభ ఫలితాలు కలిగి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏలినాటి సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగుతాయని సూచిస్తున్నాను. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా ఈ ఫలితాలను మీరు పాటించడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలనని మేనరాశి వారికి తెలియజేస్తున్నాను. నమస్కారం. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, విశేషంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహగతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను. ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాల్లో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే, ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చిలకమర్తి పంచాంగరీత్యా దుఃసిద్ధాంత పంచాంగంతో ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ, మరి వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.